మహేశ్వరి ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నానండి. సో ఇక్కడ వచ్చేసి దసరా స్పెషల్ వీడియో అనమాట. సో అందరితో కలిపి ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకొని ఉండాల్సింది బట్ కుదరలేదు, వైజాగ్ అయితే వెళ్ళలేదు. సో సింపుల్గా నేను మా హస్బెండ్ ఇక్కడే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. సో ఇక్కడైతే నేను పూజకి కావాల్సిన నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. గారెలు అండ్ పాయసం అండ్ తీపిగారెలు చేస్తున్నాను అనమాట. అది కూడా ఆంధ్ర స్టైల్లో. సో నాకైతే తెలంగాణ స్టైల్ అయితే తెలియదు అండ్ రాదు. సో నాకు వచ్చిన విధంగా నేనైతే సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాను. సో చూస్తున్నారు కదా, ఐటమ్స్ అయితే చూడడానికి చాలా బాగున్నాయి కదా. సో తినడానికి కూడా బాగుంటాయండి. తిరుపతి నుంచి వచ్చేటప్పుడు అక్కడి నుంచి తెచ్చుకున్నాను అనమాట. సో ఇవైతే అక్కడ చాలా బాగుంటాయని చెప్పారు. సో నేను అమ్మాయితో తీసుకున్నాను. ఇవి కూడా సో లిప్స్టిక్స్ ఇవైతే చాలా బాగుంటాయని చెప్పారు. సో చాలామంది బల్క్లో పట్టుకెళ్తారంట. సో అందుకని ట్రై చేద్దామని చెప్పి తీసుకొచ్చాను. సో మా పూజ అయితే అయిపోతుంది. సో ఇవి వచ్చేసి ఇలా ఉంటాయి. ఇంకా దసరా అంటేనే వాహన పూజ కదా. సో మా సైడ్ అయితే చాలా బాగా చేస్తారు. ఇక్కడ మాకున్న ఆ బైక్ ఇక్కడ పూజ చేస్తున్నాం. ఇంకా మా ఫేవరెట్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అయితే అక్కడ అది వైజాగ్లో వదిలేస్తాం కాబట్టి అది డాడీ మమ్మీ వాళ్ళు పూజ చేస్తున్నారు. సో ఇక్కడ ఉన్న దానికి మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా దీని తర్వాత మా సైడ్ అయితే పంట పొలాలకి అది వెళ్ళి అక్కడ కూడా పూజ అది చేస్తారు. బట్ ఇక్కడైతే అది పాసిబుల్ కాలేదు కదా. సో మేమైతే ఇక్కడ ఇలా సెలబ్రేట్ చేస్తాము. మా వాళ్ళు అయితే ఒక సైడ్ గేమ్ ఆడుకుంటున్నారు. సో నేను ఇంకొక సైడ్ వచ్చేసి లంచ్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. సో లంచ్ ఐటమ్స్ అయితే చూస్తున్నారు కదా, ఫిష్ కర్రీ అండ్ చికెన్ ఫ్రై అయితే ప్రిపేర్ చేశాను విత్ రైస్ అన్నమాట. సో చూస్తుంటేనే అబ్బా ఎంత బాగున్నాయి అనిపిస్తుంది కదా. సో నాన్ వెజ్ ఐటమ్స్ కొంచెం మంచిగానే ప్రిపేర్ చేస్తాను, అది కూడా ఆంధ్ర స్టైల్ అన్నమాట. వావ్, ఆల్మోస్ట్ అయితే లంచ్ ఐటమ్స్ అయితే ప్రిపేర్ అయిపోయాయి. సో చూస్తున్నారు కదా, చికెన్ ఫ్రై అండ్ చేపల కర్రీ. సో చాలా బాగున్నాయి కదా, చూస్తుంటేనే నోరు ఊరేస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మేము దసరా ఆఫర్స్లో ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నాము. సో అది ఓపెన్ చేస్తున్నాను అనమాట.
సో ఒక గుడ్ కన్వర్జేషన్స్తో లంచ్ అయితే ప్లెజెంట్గా కంప్లీట్ అయిపోయింది. సో ఆఫ్టర్ లంచ్ మేమైతే ఎక్కడికైనా బయటికి వెళ్దామని అనుకున్నాము. సో ఇంకా మాకు దగ్గరలో గండిపేట లేక్ అయితే ఉంది. సో అక్కడికైతే వెళ్దాము, చాలా బాగుంటుంది అని చెప్పేసి చెప్పారనమాట. ఇంకంతా మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా వెళ్ళే రూట్లో అయితే ఇంకా ఇదైతే వచ్చేసి స్టార్టింగ్ అనమాట. సో మేము ఎంటర్ అయిపోయాము. వెళ్ళేటప్పుడు టికెట్స్ అయితే తీసుకోవాలి. ఇంకా లోపలికి అయితే చాలా బాగుంది, ఎంట్రన్స్ కూడా చాలా బాగుంది. దిస్ ఈస్ ద ఎంట్రన్స్ గాయ్స్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కొంతమంది రీల్స్ అండ్ వీడియోస్లో ఫుల్ బిజీగా ఉన్నారు. సో మంచిగా రెడీ అయ్యారనమాట. సో అది కూడా ఫెస్టివల్ మూడ్లో ఉన్నారు. సో ఫెస్టివల్కి కూడా ఫ్యామిలీతో అందరూ కలిపి ఇలా బయటకు వచ్చి టైం అయితే స్పెండ్ చేస్తున్నారు. సో చాలా అంటే చాలా మంది వచ్చారనమాట. అండ్ ఇంకా వచ్చేటప్పుడు చూడాలి, నిజంగా వ్యూ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. సో ఫ్యామిలీస్కి దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. కిడ్స్ ఉన్న వాళ్ళైతే నిజంగా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో మేము కూడా జస్సును తీసుకొస్తే బాగుండేది కదా అనిపించింది. సో బట్ జస్సు అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాడు. చాలా అంటే చాలా మిస్ అయ్యాము. ఈ ప్లేస్ ఎంత బాగుంది చూడడానికి అనిపించింది. సో మీరు కూడా వీడియో మిస్ చేయకుండా చూడండి. సో దిస్ ఇస్ ద క్యాంటీన్ ఏరియా అన్నమాట. అట్మాస్ఫియర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ మేము రిటర్న్ అయ్యేటప్పుడు ఫుల్ రెయిన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా తెలుసు కదా, నాకంటే రెయిన్ వస్తే చాలా ఇష్టం. సో చూడండి ప్లేసెస్ ఎంత బాగున్నాయో. వామ్మో, ఇతను వచ్చేసి చూసారా, ఆయన ఫొటోస్ తీసుకుంటున్నారు, వీడియోస్ తీసుకుంటున్నారు. దేనికి ఎక్కారో తెలియదు కానీ పైకెక్కి మరీ చిల్ అవుతున్నారు. సో మంచి కామెడీగా అనిపించింది. సో ఇది మేము వెళ్ళేటప్పుడు అనమాట. ఈవినింగ్ టైంలో స్కై చూడండి ఎంత బాగుందో. సో మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. చినుకులు పడుతున్నాయి. వర్షం అయితే స్టార్ట్ అయింది. సో నేను ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ అసలు వర్షం అయితే వస్తుంది. బట్ చాలా బాగుంది. సో స్టార్ట్ అయిపోయాం. సో వెనకాల మా వాళ్ళు అయితే వచ్చేస్తున్నారు. ఇలా భలే ఇష్టం. ఎక్కువైతే ఎక్కడ దగ్గర స్టాప్ ఎక్కుతాం. సో దిస్ ఈస్ ద వీడియో గైస్. సో చాలా హార్ట్ఫుల్గా అనిపించింది. సో బికాస్ ఆఫ్ ఫ్యామిలీ, ఫుడ్ అండ్ ఫన్ అండ్ సో ఫెస్టివల్ వైబ్ మొత్తం మాకైతే చాలా మంచిగా కలిసాయి. సో డెఫినెట్లీ అన్ఫర్గెటబుల్ అనమాట. సో 2025 దసరా స్పెషల్ అనేది మాకు ఇలా అయిపోయింది. సో ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అండ్ మీ ఫెస్టివల్ వైబ్ ఎలా అయితే జరిగిందో కామెంట్ అయితే చేయండి. సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం గైస్. అంటిల్ దెన్ బాయ్ బాయ్.